మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఏమన్నా తెలుసా? ఎక్స్ క్రిస్టియన్స్ అట్ట. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదండి. అసలు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు చాలా మందికి. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు. ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత బుద్ధిహీనత అండి. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక సహోదరుడు, ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి తండ్రి కూతురుల యొక్క సంబంధం అపవిత్రమైనటువంటి గ్రంథం, పవిత్ర గ్రంథం అని చెప్పి ఏదో టైటిల్ పెట్టాడు ఆయన. ఏది లోతు కుమార్తెల కోసం. కొంచెం జ్ఞానం తెలివి ఉండాలండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించి మాట్లాడే ముందు కొంచెం తెలివి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఎలాగూ బైబిల్ చదవాలో ముందు మొట్టమొదటి మీకు తెలియాలి. తర్వాత ఈ బైబిల్లో క్యారెక్టర్ చూపిస్తున్నాడా దేవుడు చూపిస్తున్నాడా అది తెలియాలి మీకు. ఇప్పుడు మన సమాజం రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయా లేదో చెప్పండి. రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి. మరి ఈ క్యారెక్టర్లన్నింటిలోనూ వ్యక్తులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, అలా ఉండడం వల్ల వాళ్ళు ఎలా నష్టపోయారు, అయితే మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండకూడదు, ఇలాంటి ఇత్యాది విషయాలను మానవుడు తెలుసుకునే కొరకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ని మానవుడికి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దైవ గ్రంథంలో సంగతులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోతు ఎవరు, అసలు ఆ వ్యక్తి ఎందుకు తన కుమార్తెలతో శైలించాడు అనే సంగతి తెలుసుకుందాం. వాస్తవానికి ఆయన శైలించాడా, లేకపోతే కుమార్తెలకు అటువంటి ఆలోచన వచ్చిందా, వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది, వాళ్ళు ఎందుకు అట్లా తయారయ్యారు అనే దాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. చదువుకున్న లేఖన భాగంలో ఎంతో స్పష్టంగా రాయబడిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళిపోయారు. అక్కడ ఏ మనుషులు లేరు. కారణం ఏంటంటే, ఈయనంత ముందు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉంటూ వచ్చాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలాంటి అంటే హోమోసెక్సువల్స్ ఉన్నటువంటి ప్రాంతం కింద మనం అర్థం చేసుకోగలం. చూడండి, ఇదే 19వ అధ్యాయంలో ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనుషులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండకూడదు అనే సంగతులు మీకు బాగా అర్థం కావాలి. చూడండి, 19వ అధ్యాయంలో 7వ వచనం. 7వ వచనానికి పూర్వమే 4వ వచనం చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపులకు తీసుకురమ్మని అతనితో చెప్పగా. కాబట్టి మనుషులు ఎలాంటి పురుషులతో లైంగిక సంబంధాలు కలిగినటువంటి చెడ్డ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి పరిసర ప్రాంతానికి ఎవరు పంపించారండి లోతుని అంటే, ఆత్మీయ సహవాసం నుంచి అబ్రహాం నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆస్తి సమస్య. ఏంటి ఆస్తి సమస్య అంటే, అబ్రహాం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవ వచ్చిందట. అయ్యా లోతు గారు, మీ బ్రతుకేంటి ఒకసారి చూడండి. ఒకప్పుడు తండ్రిని కోల్పోయినటువంటి బ్రతుకు, అలాంటి మనిషి నిన్ను తీసుకుని వచ్చాడు కదా అబ్రహాము. అబ్రహాం గారు తీసుకొచ్చినప్పుడు సమస్య వచ్చింది. దేవుడు ఆశీర్వాదం వలన అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అతనికి కూడా పశువులు పెరిగాయి, పనివారు పెరిగారు, ధనం పెరిగింది, సంపద పెరిగింది. కానీ తన మూలం ఏంటో మర్చిపోయాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. అప్పుడు అబ్రహాం పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్పాడు, నాయన మనం బంధువులం కదా, మనకి ఎందుకు కొట్లాట, నువ్వు ఎట్టిపోతావో నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళు, నీకు ఏది కావాలో ఆ ప్లేస్ తీసుకో, నేను మిగిలిన స్థలంలో ఉంటాను అని చెప్పుకున్నాడు.
అప్పుడు లోతు గారికి సొదొమ గొమొర్రా ప్రాంతాలు చాలా చక్కగా పచ్చగా మరి పంటలతో అన్ని రకాలుగా మంచిగా అనిపించింది కాబట్టి అక్కడ పోయాడు. ఈనాడు చాలా మంది కూడా చేస్తున్న పని ఏంటంటే ఎక్కడ అన్ని వసతులు ఉన్నాయి అన్ని చూసుకుంటున్నారు, కానీ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, అటువంటి ప్రాంతంలో మన పిల్లలను తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా ఈ సంగతిని మర్చిపోతున్నారు. లోతు అలాంటి దౌర్భాగ్యకరమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలంలో మనుషులు బాలురు చిన్నపిల్లలకు కూడా ఏమొచ్చిందంటే సెక్సువల్ డిజైర్స్. ఎలాంటి డిజైర్స్ అంటే హోమోసెక్సువల్, స్వలింగ సంపర్కులు అంటారు కదా, పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ జరిపే లైంగిక ప్రక్రియను ఏమంటారంటే స్వలింగ సంపర్కం అంటారు. కాబట్టి బాల్యం నుంచే బాలులు అసలు ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు వచ్చేసరికి వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఓహో ఇలాగ పురుషులు పురుషులతో మరి ఇలా ఉండొచ్చు లైంగికంగా అనేటువంటి అవగాహన అనేది ఆ ప్రాంతంలో ప్రజలకు ఏర్పడ్డారు. దేవదూతలు మనుష్య రూపంలో వచ్చినప్పుడు అప్పుడు ఈ మనుషులందరూ కూడా ఎవరే కొత్తోడు వచ్చాడు రా కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ సందర్భంలో లోతు చెప్తాడు, అయ్యలారా వారు నా ఇంటి నడుకు వచ్చారు, దయచేసి ఈ మహాపాతకం మరి కట్టుకోకండి. పురుషులు కూడా ఉన్నటువంటి కుమార్తెలు ఉన్నారు, నా కూతుర్ని మీకు అప్పగిస్తాను కానీ వాళ్ళని మీరేం చేయకండి అన్నటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి అంటే తన ఇంటి వారి కంటే తన ఇంటికి వచ్చిన వారికి తాను ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకుంటూ వచ్చాడు. అటువంటి ప్రాంతం నుంచి దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించి లోతు వెలుపులు రావడానికి దేవుడు సాయం చేశాడు. దేవుడు వద్దన్నటువంటి పనిని చేయడం ద్వారా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పిన మాటకి అవిధేయత చూపి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకనే భార్య లేనటువంటి ఇంట్లో ఆడపిల్లలతో ఒక మగవాడు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేటువంటి సందర్భాన్ని చూపిస్తుంది. నేటి దినాల్లో చాలా వింటున్నాం, తల్లి తండ్రి ఇంట్లో లేకపోతే మరి అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్కా తమ్ముళ్ళు ఇట్లాంటి చాలా తప్పుడు విషయాలు మనం వింటూ ఉన్నాం, చాలా బాధపడుతున్నాం. ఏంటి సమాజంలో ఇలా అయిపోయింది అని చెప్పేసి మనం అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటూ ఉన్నాయి. సభ్య సమాజంలో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అయితే ఆ కుమార్తెలు యవ్వనవతులు అయ్యారు, వారికి ఏమర్థమైందంటే వారు చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అక్కడే పెడదాం చూడండి. ఆమె చెప్తున్న మాట, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. కాబట్టి అంతవరకు మరి పురుష సాంగత్యం ఎరగినటువంటి స్త్రీ లేడు. అప్పటి వరకు ఎప్పుడు కూడా అవన్నీ కళ్ళారా చూడటమే తప్ప ఏనాడు కూడా వాళ్ళు లైంగికంగా ఎటువంటి సంబంధాలు కలిగి లేడు. అయితే ఎప్పుడైతే ఈ ఒంటరితనంలోకి వచ్చారో వారిలో ఈ దురాలోచనలు చెడ్డ ఆలోచనలను వచ్చి అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుని తండ్రికి ద్రాక్షారసాన్ని త్రాగించినట్లుగా చూస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూద్దాం రండి. మరి 33వ వచనం, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించును, కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. చూడండి, చాలా మంది తాగితే మరి వాళ్ళకి ఒంటి మీద స్పృహ కూడా తెలియదు, ఆ స్థాయికి తాగుతారు. ఆ తాగినప్పుడు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. అంత స్థాయికి లోతును అతని యొక్క కుమార్తెను తీసుకొచ్చి అతనితో శయనించినట్లుగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇది ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు అనే సంగతులను జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు ఎంతో స్పష్టంగా వివరించి రాయించి పెట్టినటువంటి లేఖనాల మీద మీరు మాట్లాడుతున్నారు. ఏమైనా తెలివి ఉందండి మీకు? ఇది మానవుడు ఎలా నష్టపోయాడు, ఎలా నష్టపోకూడదు, ఎలా బ్రతికేడు, ఎలా బ్రతకకూడదు, లేకపోతే ఎలా బ్రతకాలి, ఇంటిని ఎట్లా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, సమాజాన్ని ఎట్లా కట్టుకోవాలి, దేవుడితో ఎట్లాంటి సాంగత్యాన్ని కలిగి ఉండాలి, దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఇలా అనేక విషయాలు తెలియపరచడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎంతో స్పష్టంగా ఇస్తున్నటువంటి వివరణ. ఈ సంగతులన్నింటినీ కూడా పక్కన పెట్టి తెలివి లేనటువంటి వాడు, ఆధ్యాత్మికమైన స్పృహ లేనటువంటి వాళ్ళు చెప్తున్నారు బైబిల్ ఎలా రాయబడ్డదని. బైబిల్ ఎందుకు రాయబడదో తెలుసుకుంటే, కొంచెం జ్ఞానం ఉంటే, మీకు తెలివి ఉంటే అర్థమవుతుందని. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లా ప్రతి సమస్య మీద నేటి నుంచి వీడియోస్ వస్తుంటాయి, దయచేసి చూడండి. మన LSJC ఛానల్ ద్వారా ప్రతి సంగతిని కూడా బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు అనే విషయాన్ని చాలా మరి క్లుప్తంగా, చాలా స్పష్టంగా, మీకు అర్థవంతంగా తెలియజేస్తూ ఉంటాను. దయచేసి ఛానల్ చూస్తూ ఉండండి. అంత మాత్రమే కాదు, మరొకసారి నేను చెప్తూ ఉన్నాను,
పుట్టు క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. నేను చాలాసార్లు చెప్పాను నా ప్రసంగంలో, మీకు తెలుసు కదా. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు, ప్రార్థన చేసే ప్రతివాడు క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళే ప్రతివాడు క్రైస్తవుడు కాడు. మరి ఎవరు క్రైస్తవులు అంటే ఈ వాక్యంలో రాయబడిన సంగతులను చాలా జాగ్రత్తగా గమనించి, ఏది మంచిదో ఏది చెడ్డదో గమనించి చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిదాన్ని చేస్తూ దైవిక లక్షణాలతో ముందుకు కొనసాగేవారే క్రైస్తవులు, క్రీస్తు యొక్క తత్వాన్ని కలిగినట్టుంటారు. కాబట్టి అతను రాస్తూ వచ్చాడు, యేసు ప్రభు యొక్క వంశావళి ఏమిటో మరి తెలుసుకుందాం అని చెప్పేసి దాంట్లో అతను చెప్తూ వచ్చాడు. ఆ వీడియోలో నేను వింటూ వచ్చాను, చెప్తున్నాను. కాబట్టి ఆయన ఎందుకు అలాంటి వంశావళిలో పుట్టాడు అది కూడా మీకు వివరిస్తాను, మీరు పూర్తిగా తెలుసుకుందిరిగాను. నేటి నుంచి మరి ఒక్కొక్కటిగా మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. దయచేసి ఛానల్ చూస్తూ ఉండండి. ప్రభు యొక్క కృప మీకు తోడు ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.